రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు గల్లంతు అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పేరిట జరిగిన వ్యవహారానికి సంబంధించిన వార్త ఇది. కాంగ్రెస్ ఇస్తామన్నది 20 లక్షల ఇండ్లు, కానీ ఇప్పుడు ఇచ్చేది 3.5 లక్షలు 3.5 లక్షలు మాత్రమే. ఇప్పటి వరకు 30,000 దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందనే అంశం ప్రధానంగా మనం చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ దాదాపు 4.5 లక్షల ఇండ్లను ఆమోదిస్తే గ్రౌండింగ్ అయినాయి, ఇప్పటివరకు గ్రౌండింగ్ అయినాయి 2 లక్షలు మాత్రమే. ఇక తుది దశకు చేరిన ఇల్లు మాత్రం కేవలం 10,000 మాత్రమే ఉన్నట్టు గణాంకాలు చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ ఇస్తామన్న ఇండ్లకు, ఇచ్చిన ఇండ్లకు, చివరికి మంజూరైన ఇళ్లకు, గ్రౌండింగ్ అయిన ఇళ్లకు పూర్తిగా లెక్కలు తప్పినట్టుగా కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా లబ్ధిదారులు తమ ఉన్న పెంకుటిల్లును కూలగొట్టుకొని పునాదులు వేసుకొని ఏకంగా పనులు ప్రారంభించిన తర్వాత ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్టుగా ప్రధానంగా వారికి ఇల్లు మంజూరైన అంశం పూర్తిగా అది రద్దయిపోయిందని చెప్పేసి అధికారులు చెప్పడం, పూర్తిగా తమ పేర్లు లబ్ధిదారుల జాబితాల్లో లేకపోవడంతో పేదలు గొల్లుమంటున్నారు. ఇల్లు గుల్లైందని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం అనేక ప్రాంతాల్లో కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. లబ్ధిదారుల జాబితాలో పేదల పేర్లు గల్లంతు కావడంతో వారి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అనర్హులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఎంపిక మాత్రం కొనసాగుతుంది. వారికి మాత్రం ఇల్లు మంజూరు అవడంతో పాటుగా వారికి ఎలాంటి ఆటంకాలు ఉండడం లేదనేది కూడా ఇక్కడ ప్రధానంగా మనకు ఈ వార్తలో కనిపిస్తూ ఉంది. అర్హతలు లేవంటూ అనేక మందిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలను ముందుగా అధ్యయనం చేయకుండా, వాటికి అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక చేయకుండా ఆగమేఘాల మీద లబ్ధిదారుల ఎంపిక చేపట్టడం, దాని తర్వాత కేంద్ర నిబంధనలు అడ్డొస్తున్నాయని వారి పేర్లన్నీ కూడా ఇప్పుడు తొలగించడంతో ఇప్పుడు పేదలు ప్రధానంగా వారంతా కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. వారికి ఉన్న స్థలం ఏదైతే ఉంటుందో ఆ స్థలం సరిపోవట్లేదని, లేక ఇతర కారణాలు, ఇతర నిబంధనల నేపథ్యంలో వారి ఇల్లు రద్దవుతుండడం ఇప్పుడు పేదల పుట్టగొట్టినట్టు అవుతుందనే ఆవేదన ఇప్పుడు వ్యక్తమవుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు ఓవైపు స్థలాల కొరత, ముందుకు సాగని ఇందిరమ్మ ఇళ్ల పథకం అంటూ ఈ అంశాన్ని ప్రధానంగా మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారం మీద దాదాపు 2 ఏళ్లుగా అంటే 20 నెలలుగా చేసిన ఆర్భాటం ఏదైతుందో, ఇందిరమ్మ ఇల్లు చుట్టూ చేసిన ఆర్భాటం అంతా కూడా ఇప్పుడు పూర్తిగా పక్కదారి పడుతున్నట్టుగా కనిపిస్తోంది. బేస్మెంట్ కట్టినాక ఇల్లు రద్దు కావడం అనేది పేదలకు ఎంత ఆవేదనగా ఆందోళనగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేసిన డోనకల్ ఎమ్మెల్యే, దాని తర్వాత కాంగ్రెస్ సర్కారును నమ్మి ఉన్న పెంకుటిల్లును స్వరూప అనే లబ్ధిదారు కూలగొట్టుకున్నారు. తీరా ఇప్పుడు మొదటి విడత బిల్లు కోసం కూడా వెళ్తే ఆన్లైన్లో పేరు గాయబైపోయింది, పేరు లేదు, మీ ఇల్లు రద్దయిపోయిందని చెప్తే ఇప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో, దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా అనేక మంది లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, లబోదిబోం అంటున్నారు. వీరు ఈ కుటుంబ సభ్యులంతా కూడా దంతాలపల్లి రహదారిపై ఆందోళన చెప్పడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నిన్న సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన సందర్భం కనిపించింది. ఇక ఇంటి బిల్లు కూడా 20,000 లంచం అంటూ కూడా కనిపిస్తోంది వార్త. ఓవైపు ఇళ్లకు సంబంధించి తమ పేదింటి కళ నెరవేరుతుందన్న ఆశతో వారంతా కూడా ఈ అంశంపై కొంత ఆశ పెట్టుకుంటే చివరికి ఇటు వేధింపులు, అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలే కాదు, చివరికి లంచం పేరిట వారిని వేధించడం, వారి నుంచి వసూళ్ల పర్వం కొనసాగడం అనేది కూడా ఇందిరమ్మ లబ్ధిదారులకు సంబంధించిన అంశంలో వారిలో మరింత ఆగ్రహానికి, మరింత ఆవేదనకు కారణమవుతున్న అంశం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక రోడ్ల పరిస్థితి ఇటీవల మనం చూసినాం, పెద్ద ఎత్తున కురిసిన వర్షాల నేపథ్యంలో దాని తర్వాత రోడ్ల నిర్వహణ 20 నెలల పాటు లేకపోవడంతో నిన్న వినూత్న రీతిలో కరీంనగర్లో ఒక వాహనదారుడు తీవ్రమైన అవస్థలు పడుతూ అతను ఏకంగా నిరసనకు దిగిన అంశం కూడా ఇక్కడ ఆసక్తికరంగా మనకు కనిపిస్తుంది. ఇది రోడ్డేనా, నాకు ఫైన్ కట్టండి అని చెప్పేసి ఆయన ఉల్టా ప్రభుత్వాన్ని, పోలీసులను, అధికారులను, ట్రాఫిక్ సిబ్బందిని ఆయన ఫైన్ కట్టాలని చెప్పేసి నిరసన వ్యక్తం చేయడం అనేది అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. కరీంనగర్లో నిన్న రేకుర్తిలో సామాజిక కార్యకర్త అయిన పేరు కోట శ్యామ్ కుమార్ ఇలా ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిండ్రు. కాగితాలు లేవని, హెల్మెట్ ధరించలేదని వాహనదారులకు మీరు ఫైన్లు వేస్తారు కదా ప్రభుత్వం అంతా కూడా, మరి రోడ్డు బాగలేదంటే ఎవరికి ఫైన్ వేయాలి, మీరు నాకు ఫైన్ కట్టుండి అని చెప్పేసి ఆయన ఏకంగా ప్లకార్డు పట్టుకొని ఆ పాడైపోయిన రోడ్డు మధ్యలో, గుంతల రోడ్డు మధ్యలో నిరసన వ్యక్తం చేయడం అనేది రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, నిరసన, దానికి సంబంధించిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల
ప్రజలు ఎదుర్కొంటున్న మరి ముఖ్యంగా టూ వీలర్స్ నడిపే వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నిరసన అద్దం పడుతున్న అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక వ్యక్తిగత బీమాపై నో జీఎస్టీ అంటూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీకి సంబంధించిన స్లాబులకు సంబంధించి ఇప్పుడు వాటిని కోత విధించడం, ఇక 5 అలాగే 18 ఈ 2 స్లాబ్లనే 22వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావడం అనే ఆలోచన చేస్తున్న అంశానికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇక మరొక కీలకమైన అంశం మనం చూస్తున్నాం. సిబిఐ దర్యాప్తు సిగ్గుచేటంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే 2 ఢిల్లీ పార్టీలకు సంబంధించిన వ్యవహార శైలి అన్నింటినీ కూడా తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన సందర్భం. ఓవైపు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర దర్యాప్తు సంస్థలను తప్పుపడతా ఉంటే సిబిఐ, ఈడీ కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని జేబు సంస్థలుగా మారిపోయాయని చెప్పేసి రాహుల్ గాంధీ విమర్శిస్తూ ఉంటే, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వాటిని స్వాగతిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ద్వంద్వ వైఖరికి, 2 నాల్కల విధానానికి నిదర్శనమని ఆయన మండిపడిన సందర్భం కనిపించింది. ఒక జాతీయ పార్టీ అన్నప్పుడు జాతీయ పార్టీకి ఒక జాతీయ విధానం ఉండాలి. కేంద్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో ఒక నీతి, రాష్ట్ర స్థాయిలో మరో నీతి ఉండడం అనేది సిగ్గుచేటు అని చెప్పి ఆయన మండిపడిన పరిస్థితి. ఓవైపు తెలంగాణకు సంబంధించి సాగునీటి కష్టాలను తీర్చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరపడమే అత్యంత దుర్మార్గమైతే, ఈ వ్యవహారంలో కూడా ఆ పార్టీకి సంబంధించిన ఢిల్లీ నాయకులది, గల్లీ నాయకులది వేర్వేరు వైఖరి ఉండడం అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారని కేటీఆర్ గారు నిన్న మండిపడ్డారు. కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ 10 ఏళ్ల కాలంలో ఒక స్వర్ణ యుగాన్ని చూస్తే ఇప్పుడు పూర్తిగా చీకటి రోజులను చూస్తోందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రైతు కడుపు నిండా కరెంటు, దానికి తోడు పెట్టుబడి సాయం, అలాగే రైతుకు రక్షణ వలంగా అనేక రకాల సంక్షేమ పథకాలతో సుభిక్షంగా మారింది తెలంగాణ పంజాబ్నే తలదన్నే స్థాయిలో దేశానికి అన్నపూర్ణగా మారింది. 6 దశాబ్దాల పాటు ఆత్మహత్యల తెలంగాణ ఉన్న రాష్ట్రాన్ని ఏకంగా ప్రాజెక్టులతో సస్యశ్యామలం చేసి రైతుల జీవితాల్లోనే కాదు వ్యవసాయ ముఖ చిత్రాన్నే మార్చి తెలంగాణను దేశానికే ధాన్య భాండాగారంగా తీర్చిదిద్దిన నాయకునిపై ఈ రకంగా బురద జల్లాలి అనే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా సహించరు. తెలంగాణ రైతులైతే కడుపు రగిలిపోతూ ఉంది. వారికి మొన్నటిదాకా సాగునీటి కష్టాలు పడ్డారు, కరెంటు కష్టాలు పడతా ఉన్నారు, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతూ ఉన్నాయి, మోటార్లు పేలిపోతూ ఉన్నాయి, స్టార్టర్లు పనికి రాకుండా పోతున్నాయి. దీనికి తోడుగా మరోసారి యూరియా కష్టాలు మొదలై రైతాంగం అంతా కూడా అవస్థలు పడతా ఉంటే, రాజకీయ కక్ష సాధింపుల కోసం దర్యాప్తు సంస్థలను పురిగొల్పడం, సిబిఐ విచారణ పేరిట మొత్తం అటెన్షన్ డైవర్షన్ చేయాలనే ఒక కుట్ర నడుస్తూ ఉంది. 20 నెలల క్రితం ఇచ్చిన హామీల అమలు ఏమైందే అని చెప్పేసి 420 హామీలకు సంబంధించి 20 నెలల నుంచి కూడా వాటిపై మభ్యపెట్టి వాటికి సంబంధించిన అంశం ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకే ఓసారి ఫార్ములా ఈ రేస్ అని, ఇంకొకసారి విద్యుత్ కమిషన్ అని, మరోసారి ఇంకో కేసు అని, ఇప్పుడు తాజాగా కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా కేవలం ప్రజల దృష్టిని మళ్లించి రాజకీయంగా పప్పం గడుపుకోవడం, దీంతో పాటుగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఏకైక లక్ష్యం మాత్రమే ఇందులో కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధకులు, జల సాధకులైన కేసీఆర్ గారు ఉన్నంతకాలం తమ ఆటలు సాగవని 3 పార్టీలు కలిసి ముప్పేట దాడి చేస్తూ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీసే ఒక మహా కుట్రను కొనసాగిస్తూ ఉన్నాయి. తెలంగాణ సమాజం అంతా కూడా ఈ కుట్రలను ఇప్పటికే అర్థం చేసుకుంటుంది. రానున్న రోజుల్లో మరింతగా ప్రజల్ని చైతన్యపరుస్తాం. ఇది కేవలం ఒక పార్టీకో ఒక నాయకత్వాన్నో దెబ్బతీసే కుట్ర కాదు, ఇది తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ఒక భారీ కుతంత్రం కొనసాగుతోంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకు సంబంధించిన పౌర సమాజంతో పాటు మేధావులంతా కూడా కాపాడుకునేందుకు అందరూ కూడా కదం తొక్కాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న కేటీఆర్ గారు కూడా ఈ అంశాలని ప్రస్తావించారు. 21 నెలల్లో కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు కూడా ఏ రకంగా ఆగమయ్యాయో కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపించింది. సకల రంగాలు, సకల వ్యవస్థలన్నీ కూడా నీరుగారిపోతూ ఉన్నాయి. కేసీఆర్ గారు అత్యంత కష్టపడి 10 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన వ్యవస్థల్ని కుప్పకూల్చడం ద్వారా తెలంగాణ భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టే ఒక పెను ప్రమాదం పొంచి ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరం. కేవలం పథకాలు, సంక్షేమ పథకాలు అమలు కాకపోవడమే కాదు, వ్యవస్థలను విధ్వంసం చేయడం ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర భవితవ్యానికి, తెలంగాణలోని అనేక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు కూడా తీవ్రమైన విఘాతం కలగబోతుంది. తెలంగాణ ప్రయోజనాలకు అడుగడుగున తీవ్రమైన నష్టం జరగబోతుందనే జరుగుతున్న అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. చిత్తశుద్ధి లేని వాళ్ళనే చెప్పులు ఎత్తుకుపోయే వారిలా చూస్తారు. దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడి లేకున్నా కూడా పథకాలు ఎలా అమలయ్యాయి,
తెలంగాణ ఏర్పడిన నాడు కనీసం ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియకపోయినప్పటికీ కూడా ఒక్కో సంక్షేమ పథకాన్ని ఎంత పగడ్బందీగా సమర్థంగా ప్రతి పేదోడి గడపకు అందే విధంగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు ఇలా చేశారు. ఇప్పుడు ఖజానా ఖాళీ అంటూ ఇప్పుడు డొల్ల మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా చేతగానితనానికి నిదర్శనమని కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంశం కూడా మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రైట్, మరొక కీలకమైన అంశం కూడా మనం చూస్తున్నాం. వాస్తవానికి నిన్న పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, మనుగురుకు సంబంధించిన నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత ప్రభాకర్ రావు గారిని నిన్న పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్ గారు. ఆ అంశానికి సంబంధించిన అంశం కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా వాస్తవానికి ఇంకో 3 ఏళ్ళు మిగిలి ఉండగానే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ పరిస్థితుల్లో 3 ఏళ్ళు మిగిలి ఉండగానే ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో నేతలు చేరడం అనేది ఒక బలమైన రాజకీయ సంకేతంగా ప్రజలకు కూడా వెళ్తున్న పరిస్థితి. కాంగ్రెస్ను అడుగడుగునా కూడా ప్రజలు తిరస్కరిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి భవితవ్యం లేదని తేలిపోతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కీలకమైన నేతలు కూడా బీఆర్ఎస్లో చేరుతున్న అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పినపాక నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నేత ప్రభాకర్ రావును నిన్న కేటీఆర్ గారు పార్టీలోకి ఆహ్వానించిన అంశం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక మరో అంశం కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ సైనికుడు హరీష్ రావు అల్లు పెరగని కార్యకర్తను టార్గెట్ చేయడం విడ్డూరం అంటూ మరో అంశం కూడా కనిపిస్తోంది. తెలంగాణపై వ్యతిరేకత వల్లే ఇక్కడ తెలుగుదేశం ఖతమైందని చెప్పేసి నిన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. బాబు కన్నా కూడా రేవంత్కి ఎక్కువ బాధ ఉన్నట్టుందని చెప్పేసి ఆయన నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంశం కూడా కనిపిస్తోంది. దీనికి తోడుగా కేసీఆర్ గారి సైనికుడు హరీష్ రావు గారు అంటూ ఆయన స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. అల్లు పెరగని కార్యకర్తను టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉన్నట్టు కూడా ఆయన స్పష్టం చేసిన అంశం కూడా మనం చూస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కూడా ఒకసారి చూద్దాం. తెలుగుదేశం అద్భుతమైన పార్టీ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కొంతమంది కారణంగా తెలంగాణలో ఆ పార్టీ సమస్యలను ఎదుర్కొంటున్నది, దానికి ప్రకృతి ప్రతీకారం తీసుకుంటున్నది. గురుభక్తిని చాటుతూ రేవంత్ వ్యాఖ్య. టీడీపీ కనుమరుగవడంపై తీవ్ర ఆవేదన. సీఎం మాటలతో కాంగ్రెస్లో కలకలం అంటూ ఈ వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ టీడీపీకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడంపై కాంగ్రెస్లో కూడా కలకలం రేగుతుందనే అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ అంశంపైనే, ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే నిరంజన్ రెడ్డి గారు కూడా స్పందించిన వాదన కూడా కనిపిస్తుంది, స్పందించిన వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణపై వ్యతిరేకత వల్లే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఖతమైంది తప్ప ఇక్కడ ఎవరు కూడా ఆ పార్టీని కావాలని ఎవరు టార్గెట్ చేసిన అంశం లేదు. తెలంగాణపై ముందు నుంచి దశాబ్దాల పాటు తెలంగాణపై వివక్ష కొనసాగించడంతో పాటు తెలంగాణను అడుగడుగునా వ్యతిరేకించడం వల్లే ఆ పార్టీ ఇక్కడ ఖతమైంది తప్ప దానికి ఎవరు కారణం కాదనే అంశాన్ని నేను ప్రస్తావిస్తూనే టీడీపీ అధినేత చంద్రబాబు కన్నా కూడా రేవంత్కి ఎక్కువ బాధ ఉన్నట్టుందని నిన్న నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటకలో కొనసాగుతున్న ముసలం ఏదైతుందో ఆ అంశానికి సంబంధించిన పొలిటికల్ ఐటమ్ పత్రికలతో పాటు నిన్న నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దుమారం రేపిన అంశం కూడా మనకు చూడొచ్చు. సిద్ధరామయ్య అలాగే డీకే వర్గాల మధ్య రోజు రోజుకు కూడా వివాదాలు మరింతగా ముదురుతూ ఉన్నాయి. విభేదాలు రోజు రోజుకు తారాస్థాయికి చేరుతున్న అంశం కనిపిస్తుంది. బీజేపీలో చేరబోతున్నారంటూ పరస్పరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అనేది ఇప్పుడు అక్కడ ముసలానికి ప్రధానంగా కారణంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి ఎమ్మెల్సీ రాజేంద్ర అంటే అక్కడ ఆయన అప్లికేషన్ బీజేపీ దగ్గర ఉందని చెప్పేసి ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. వీరిద్దరు కూడా డీకే అలాగే సిద్ధరామయ్యకు సంబంధించిన అనుచరులు. ఒకరి అనుచరులు మరో నాయకుడిపై, మరో నాయకునిపై ఇలా పరస్పరం విమర్శలు చేసుకోవడం అనేది నిన్న కర్ణాటక రాజకీయాలను కాకుండా ఢిల్లీ స్థాయిలో కూడా నేషనల్ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. మరి ఏం జరగబోతోంది, కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా నిజంగా నిలుస్తుందా లేక రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది, ఆ ఫిరాయింపుల ముసలం ఏదైతుందో అది ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతుందనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఆ వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. స్థానిక ఎన్నికలకు సంబంధించిన కూడా ఒక కీలకమైన వార్త మనకు కనిపిస్తుంది. స్థానిక ఎన్నికలు 30వ తేదీ లోపల నిర్వహించడం కష్టమనే అంశం ఇక్కడ మనం చూస్తున్నాం. గవర్నర్ అలాగే రాష్ట్రపతి వద్ద పూర్తిగా బిల్లులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో, బీసీ కోటాకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలు కనిపించట్లేదు. ఇదే హైకోర్టుకు విన్నవించి గడువు కోరాలని కాంగ్రెస్ సర్కారు, రేవంత్ సర్కారు భావిస్తుందనే అంశం మనకి ఇక్కడ చూస్తున్నాం. 1-2 రోజుల్లో కోర్టు అనుమతితో స్థానికపై నిర్ణయం తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే దీని ఇంకా ప్రధానమైన మరో కారణం కూడా ఉందనేది మనకు స్పష్టంగా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ సర్కార్ను
రైతులు అన్నదాతలు లక్షల సంఖ్యలో నిలదీస్తూ ఉన్నారు. ప్రతినిత్యం కూడా మహిళలు మండిపడతా ఉన్నారు. చివరికి నిన్న యూరియా స్టాక్ వచ్చిందనే సమాచారం తెలియడంతో ఆ కేంద్రం వద్దకు మహిళలు గేట్లు దూకి వెళ్లాల్సిన దయనీయమైన పరిస్థితి నెలకొంది. ఇది పూర్తిగా యూరియా సంక్షోభం ఎంత తీవ్రంగా రోజు రోజుకు ముదురుతోందో ఆ సమస్య జటిలమవుతున్న తీరును కూడా వెల్లడించడంతో పాటుగా అన్నదాతల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహానికి కూడా ఇది స్పష్టంగా రుజువు చేస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో గనక స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే అధికార పార్టీకి పూర్తిగా గుణపాఠం తప్పదు, అన్నదాతల చేతుల్లో తీవ్రమైన ఓటమి తప్పదనే ఆందోళనతోనే అధికార పార్టీ, అధికార కాంగ్రెస్ ఏదో రకంగా ఎన్నికల వాయిదా కోరాలనే ఆలోచన, ఎన్నికలను మరింత కాలం పొడిగించాలి, ఇప్పటికిప్పుడు నిర్వహిస్తే పూర్తిగా కోలుకోలేని నష్టం కాంగ్రెస్ను వెంటాడుతుందనే ఆందోళనలో ఆ పార్టీ నేతలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్నికలు వెళ్తే ఓడిపోతామనే భయంతోనే స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిర్వహణలో హైకోర్టును గడువును కోరాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోందనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా గవర్నర్ అలాగే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బీసీ కోటాకు సంబంధించిన బిల్లులను ఒక సాకుగా చూపించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక యూరియాకు సంబంధించిన క్యూ లైన్లు, కొరతలు కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా అందక పంటలు రోజు రోజుకు కూడా ఎర్రబారుతున్న పరిస్థితి. సరైన సమయంలో, వాస్తవానికి పంట వేసిన తర్వాత సరైన సమయంలో ఎరువు వేస్తేనే అది మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ సమయం మించిపోతుంది, కానీ బస్తా యూరియా దొరకని పరిస్థితి. ఈ క్రమంలోనే పత్తి, వరి పంటలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ యూరియా కొరత అనేది, యూరియా వేయకపోవడం అనేది ఎదుగుదల అలాగే దిగుబడిపైన కూడా పూర్తిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. చీడపీడలు కూడా ఎక్కువగా సోకే ప్రమాదం పొంచి ఉంది. దాదాపు 30% పైగా దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. సర్కారుకు పట్టని రైతుల వెతలు అంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. ఇక మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ అన్నదాతలు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, గురుకులాల్లో విద్యార్థులు, ఇక ఇలా అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భం. చివరికి మున్సిపల్ కార్మికుడు కూడా 5 నెలలుగా జీతం రాలేదని చెప్పేసి అతను కూడా బలవన్మరణానికి పాల్పడడం అనేది మరో వర్గంలో కూడా పెరుగుతున్న సంక్షోభానికి ఒక కారణంగా, ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అత్యంత బాధాకరమైన మరో వార్త ఇది. ఇక తెలంగాణ టుడే ఒకసారి చూద్దాం. సిబిఐ ప్రోబ్ అగేన్స్ట్ కేసీఆర్ ఇన్సల్ట్ టు తెలంగాణ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడిన అంశం. కేటీఆర్ అక్యూజెస్ రేవంత్ ఆఫ్ డిగ్రేడింగ్ సీఎంస్ ఆఫీస్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. BRS Working President K.T. Ramarao on Wednesday condemned the Congress government's decision to order a CBI probe against former Chief Minister K. Chandrasekhar Rao, called it an insult to the people of Telangana. ఇది కేవలం ఒక పార్టీ పైన, ఒక నాయకత్వం పైన, ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమే కాదు, పూర్తిగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఇది అవమానించడమే అని చెప్పేసి నిన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్ గారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం, తెలంగాణకున్న ఏకైక గొంతుక కేసీఆర్ గారు. దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడమే కాదు, కేవలం 10 ఏళ్ల కాలంలోనే దశాబ్దాల పాటు వెంటాడి రానున్న రోజుల్లో ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఈ సమస్యలో పరిష్కారం కావడానికి అని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో సాగునీటి కష్టాలకు శాశ్వతంగా పరిష్కారం కనుగొనడం, కరెంటు కోతలు ఎన్నేళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలంగాణ వచ్చిన తర్వాత అని చెప్పేసి రైతులు, ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో కేవలం 5 నుంచి 6 నెలల కాలంలోనే కరెంటు సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కనుగొనడంతో పాటు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందించి ప్రతి గడపలో వెలుగులు నింపిన కేసీఆర్ గారిపై ఈ రకంగా బురద జల్లడం అనేది ఇదంతా కేవలం ఒక పార్టీపై, ఒక నాయకత్వంపై కాదు, మొత్తంగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలన్న ఒక కుట్రలో భాగంగా జరుగుతోంది. తెలంగాణ ప్రజల్ని మరోసారి బానిసలుగా మార్చే కుతంత్రం కొనసాగుతోంది. తమ గుప్పిట్లో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుకోవడం ద్వారా తెలంగాణపై ఆధిపత్యాన్ని చెలాయించాలన్న ఢిల్లీ పార్టీల కుతంత్రాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలను మరింతగా చైతన్యపరుస్తామని కూడా ఆయన వెల్లడిస్తూ నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ప్రభాకర్ రావు గారు నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి, అలాగే పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఈ కీలకమైన అంశాలు ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో కూడా ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.